ఇక లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని చెప్పిన ఈసీ అందుకు తగ్గట్టుగానే క్షేత్రస్థాయిలో మార్పులు చేర్పులు చేస్తోంది. ఇందులో భాగంగానే 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శుల్ని తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అలాగే పశ్చిమ బెంగాల్ డీజీపీని సైతం తప్పించింది. ఇక గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి 6 రాష్ట్రాల్లో హోంశాఖ కార్యదర్శులను తొలగిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వీరితో పాటు మిజోరం, హిమాచల్ ప్రదేశ్లోని సాధారణ పరిపాలన విభాగం కార్యదర్శిని కూడా తొలగించారు. అలాగే పశ్చిమ బెంగాల్ డీజీపీని కూడా తొలగించేలా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వీరితో పాటు బృహన్ ముంబై మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చౌహాల్, అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను కూడా ఈసీ తప్పించింది. సీఎం కార్యాలయంలో బాధ్యతలు నిర్వహిస్తున్న జీఏడీ, మిజోరం, హిమాచల్ ప్రదేశ్ల కార్యదర్శులను కూడా ఈసీ తొలగించినట్లు తెలుస్తోంది. ఇక లోక్సభ ఎన్నికలకు నెల రోజుల కంటే తక్కువ సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈసీ చేపట్టిన ఈ బదిలీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్నికలు నిష్పాక్షితంగా నిర్వహించేందుకు వీలుగా ఈసీ బదిలీలు చేపట్టినట్లు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికలకు ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ ప్రారంభం కానుంది. జూన్ 1 వరకు 7 దశల్లో పోలింగ్ కొనసాగుతోంది. జూన్ 4న ఫలితాలు ప్రకటిస్తారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని చెప్పిన ఈసీ అందుకు తగ్గట్టుగానే క్షేత్రస్థాయిలో మార్పులు చేర్పులు చేస్తోంది. ఇందులో భాగంగానే 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శుల్ని తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అలాగే పశ్చిమ బెంగాల్ డీజీపీని సైతం తప్పించింది. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి చిన్నబాబు అందిస్తారు. మొత్తానికి లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన కొన్ని గంటల వ్యవధిలోనే ఎన్నికల సంఘం అయితే కీలక నిర్ణయం తీసుకుంది, సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పాలి. బెంగాల్ డీజీపీ సహా 6 రాష్ట్రాలకు సంబంధించినటువంటి హోంశాఖ కార్యదర్శులను అయితే తొలగిస్తున్నట్లు ఈసీ అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే అదే చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ పూర్తయిన కొన్ని రోజుల వ్యవధిలోనే, అంటే 2 రోజుల వ్యవధిలోనే ఇటు 6 రాష్ట్రాలకు సంబంధించి హోంశాఖ కార్యదర్శులను రిమూవ్ చేయడంపై అయితే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందని చెప్పాలి. ఎందుకంటే మొత్తం 7 దశల్లో పోలింగ్ జరగనుంది. 7 దశల్లో పోలింగ్ జరగనున్న ఈ పోలింగ్స్లో మొదటి దశ పోలింగ్ అయితే ఏప్రిల్ 19న జరగనుంది. చివరి దశ జూన్ 1వ తారీఖున జరగనుంది. వీటన్నిటికీ కూడా జూన్ 4వ తారీఖున ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైతే రిలీజ్ అయిన మరుక్షణం నుంచే వెంటనే ఎన్నికల కోడ్ అయితే అమల్లోకి వచ్చింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే, కొన్ని రోజుల్లోనే, 2 రోజుల్లోనే ఈసీ అయితే ఇప్పుడు అధికారులపై వేటు వేయడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్కు సంబంధించి డీజీపీ రాజీవ్ శర్మని అతను ఇప్పటికే తొలగించడం జరిగింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా ఈసీ జారీ చేసింది ఈరోజు. అయితే వీరితో పాటు 6 రాష్ట్రాలకు సంబంధించి, ముఖ్యంగా 6 రాష్ట్రాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులని తొలగించాలని ఇప్పటికే ఈసీ అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఇప్పటికే ఉత్తర్వులను కూడా జారీ చేయడం జరిగింది. దాంతోపాటు అలాగే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన 2 రోజుల తర్వాత ఇది జరగడం తాజాగా ఈ పరిణామం చోటు చేసుకోవడం అయితే ఒక చర్చానీయాంశంగా, హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. మరోవైపు ఎవరైతే ఎక్కువ సంవత్సరాలు, 3 సంవత్సరాల పాటు ఒకే చోట పనిచేస్తున్నటువంటి అధికారులు ఉన్నారో వారితో పాటు, అలాగే ఒకే జిల్లాలో పనిచేస్తున్నటువంటి, అంటే సొంత జిల్లాకు సంబంధించి పనిచేస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే బదిలీ చేయాలని చెప్పేసి కూడా ఈసీ అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఇప్పటికే అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది. దీనికి సంబంధించి ఇటు ముంబైకి సంబంధించినటువంటి ముంబై కమిషనర్, అలాగే డిప్యూటీ కమిషనర్కి సంబంధించి వీళ్ళిద్దరూ కూడా దీనికి సంబంధించిన నియమాలను ఉల్లంఘించారని చెప్పేసి వీళ్ళిద్దరిపైన కూడా ఈసీ అయితే వేటు వేయడం
చేయడం జరిగింది. వాళ్ళను కూడా తొలగిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. సో మొత్తానికైతే ఈసీ ఏదైతే లోక్సభ ఎన్నికల షెడ్యూలు రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోనే 2 రోజుల్లోనే ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అయితే సంచలనాత్మకంగా మారిందని చెప్పాలి. దాంతోపాటు ఇంకొన్ని అంటే ఎవరైతే ఎన్నికల నియామావళిని ఉల్లంఘించి ముందుకు వెళ్తారో వాళ్ళందరిపైన కూడా తప్పకుండా ఈసీ అయితే వేటు వేయడానికైతే రెడీగా ఉంది. వీరితో పాటు మరికొంతమంది మీద కూడా ఈసీ అయితే ఫోకస్ పెట్టిందని చెప్పాలి. సో మొత్తానికైతే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన 2 రోజుల్లోనే ఇటువంటి నిర్ణయం తీసుకోవడం, ఈసీ అధికారులపై వేటు వేయడం అనేది చర్చానీయాంశంగా మారిందని చెప్పాలి. అయితే ముఖ్యంగా రాజీవ్ శర్మ సిఈసి రాజీవ్ కుమార్ చెప్పినట్లుగా ఒకే చోట పనిచేసినటువంటి అధికారులను ఇప్పటికైతే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి, బదిలీ చేస్తున్నాయి. ఈసీ ఉత్తర్వుల మేరకు ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు అయితే వారందరినీ కూడా బదిలీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం జరుగుతుంది. అలాగే సొంత జిల్లాకు సంబంధించి ఒకే చోట పనిచేస్తున్నటువంటి అధికారులను కూడా వెంటనే వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయాలని అయితే ఈసీ అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అంటే 7 దశల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. మరికొన్ని రోజుల్లోనే ఇది మొదటి దశ ఏప్రిల్ 19న స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఎన్నికల కోడ్ అయితే తప్పకుండా కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల సంఘం అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అయితే ఉత్తర్వులు జారీ చేసింది. సో దీనికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా పకడ్బందీగా అయితే ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. ఇటు ఎన్నికల సంఘం అధికారులు కూడా ఎన్నికలు సజావుగా భారతదేశంలో ఈ లోక్సభ ఎన్నికలు సజావుగా సాగేలా ఎప్పటికప్పుడు కూడా కఠినంగా చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది.